అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో శంబాలా మూవీ గురించి చాలా రోజుల తర్వాత మంచి కాన్సెప్ట్ మూవీ మళ్ళీ. అంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలా వస్తున్నాయి మనకు. విరూపాక్ష కానీ శంబాలా కానీ మనం ఇంకొకటి రివ్యూ చేసాం ఆ మూవీ కానీ, ఇలాంటి చాలా వస్తున్నాయి. పోలిమేర అని ఇలాంటి రకరకాల ఈ కాన్సెప్ట్ మూవీస్ అనేది వస్తూ ఉన్నాయి. సో అందులో శంబాలా మూవీ మళ్ళీ మంచి ప్రాక్టికల్ అండ్ హై లెవెల్ కాన్సెప్ట్. అరిషడ్ వర్గాలని అన్నీ కూడా కవర్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి హైలైట్ చేస్తూ ఉంటారు జనరల్గా. ఇందులో మెయిన్గా అరిషడ్ వర్గాలు అన్నీ కవర్ చేసే విధంగా తీయడం జరిగింది. స్క్రీన్ ప్లే కూడా బాగుంది, ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళడం జరిగింది. సో మూవీ అయితే డెఫినెట్గా అందరూ చూడాలి. ఈవెన్ ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళు, ధ్యానం చేసే వాళ్ళు కూడా చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేసి వేరే వాళ్ళకు కూడా రికమెండ్ చేసి చెప్పడానికి బాగుంటుంది అన్నమాట. సో చాలా బాగుంది మూవీ. మామూలుగా నేను మూవీ రివ్యూస్ అవి చేయట్లేదు, బట్ ఈ యొక్క మూవీ చూసి చాలా మంచి కాన్సెప్ట్, అందరూ చూడాల్సిందని చెప్పేసి కాన్సెప్ట్ కోసమే. మూవీ ఎట్లా ఇంట్రెస్టింగ్ ఉంది, టేకింగ్ అంతా బాగుంది, యాక్టింగ్ అది అంతా బాగుంది ఎట్లయినా, బట్ మెయిన్గా కాన్సెప్ట్ కోసం చూడాల్సిన మూవీ ఇది. బట్ అండ్ డెఫినెట్గా కాన్సెప్ట్ కోసం అయినా కూడా మీరు చూసి ఎంజాయ్ చేస్తారు, ఇంట్రెస్టింగ్గా సాగుతుంది కాబట్టి ఎక్కడ బోర్ కొట్టే ఇది లేదు కాబట్టి. సో ఆ విధంగా కూడా చూడడానికి బాగుంటుంది అన్నమాట. సో మన ఇప్పుడున్న రకరకాల సమస్యలు అన్నీ కూడా లాస్ట్కి వచ్చి చేరేది అరిషడ్ వర్గాల దగ్గరికి వస్తాయి అన్నమాట. అంటే ఒక సమాజంలో అసమానతలకు, అసమతుల్యతకు, అంటే ఇంబ్యాలెన్స్కి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్కి ఏంటి కారణం, మూల కారణం అని ఏంటిదని చూసినప్పుడు అరిషడ్ వర్గాల దగ్గరికి వస్తుంది. కామక్రోధ మోహ లోభం మదమాత్సర్యాలు, అహంకారం, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా వీటి దగ్గరికి, అంటే ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాల కిందకే పడతాయి అన్నమాట. సో అక్కడికే వస్తుంది. సో ఆ కాన్సెప్ట్ మీద తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మూవీలో అంటే అది చెప్తే మళ్ళీ ఏదో స్పాయిలర్ అట్లా అయిపోతుంది కాబట్టి అది చెప్పట్లేదు నేను. ఆ తీసుకున్న అరిషడ్ వర్గాలను తీసుకున్నది బాగుందన్నమాట. అంటే అరిషడ్ వర్గాల వల్ల ప్రాబ్లమ్ మీద దానికి సొల్యూషన్ కూడా ఏంటి అనేది క్లైమాక్స్లో వేరే రకంగా చెప్పినప్పటికీ కొన్ని డైలాగ్ రూపంలో చెప్పిన, అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటేనే అది కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి ఏదైతే డైలాగ్ ఉందో అది మెయిన్ సొల్యూషన్. యాక్చువల్గా మన బుద్ధుడు ఇచ్చింది కూడా అదే అనమాట. అన్నిటికీ బుద్ధుని దాంట్లో మామూలుగా ఏమంటామంటే అన్ని సమస్యలకు కారణం కోరికే కాబట్టి కోరిక లేకుండా ఉండాలని, దాన్ని మనం వేరే విధంగా అర్థం చేస్తాం. అసలు కోరిక లేకుండా ఉండాలని అనడం కూడా అది కూడా ఒక కోరికనే కదా అన్నట్టుగా మనం తీసుకెళ్తాం. బట్ అది కోరికనే దగ్గర అరిషడ్ వర్గాలు అంటే బాగుంటుంది అనమాట. ఆ కోరిక ఇప్పుడు బుద్ధుడు చెప్పిన దగ్గర కోరిక అన్న దగ్గర అరిషడ్ వర్గాలని దాన్ని రీప్లేస్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అందరికీ అట్లా. సో అన్నిటికీ కారణం, అన్ని రకాల సమస్యలకు కారణం అరిషడ్ వర్గాలే. వాటిని అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవించాలనేది ఏదైతే ఉన్నదో అది మెయిన్ సొల్యూషన్ అనమాట. అందరూ స్పిరిచువల్ పరంగా గురువులు చెప్పేది కూడా అన్నిటి పరంగా అదే. సో దాన్ని మూవీలాగా తీయడం యాక్చువల్లీ నేను ఎప్పటికీ అనుకున్నాను ఈ కాన్సెప్ట్లన్నింటినీ మూవీలాగా స్పిరిచువల్ కాన్సెప్ట్స్ మూవీస్ రావాలని కోరుకునేవాడిని నేను. సో అందులో భాగంగానే ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు. ఒకటి మనం రివ్యూ చేసినాం మన ఛానల్లో, భైరవకోన, ఊరు పేరు భైరవకోన కూడా అదే కోణంలో ఉంటుంది కొద్దిగా. సో అలాంటి విరూపాక్ష కానీ ఇట్లాంటి మూవీస్ చాలా వస్తున్నాయి అనమాట. పోలిమేర కానీ రకరకాల మూవీస్ వస్తున్నాయి. సో అందులో మెయిన్గా అరిషడ్ వర్గాలను ఓవరాల్గా లేకపోతే ఒక్కొక్కటి కానీ తీసుకొని చెప్పడం జరుగుతూ ఉండేది అట్లా. సో అందుకే నేను ఊరి పేరు భైరవకోన అన్నది కూడా అది మామూలుగా ఓటీటీలో చూసేసి అరే ఇది బాగుందని చెప్పేసి నేను రివ్యూలో అంటే ఇట్లా ఎక్స్ప్లెయిన్ అనేది దాని గురించి మాట్లాడడం జరిగింది అనమాట. సో అట్లాంటి మూవీ చూసినప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే మూల కారణాలు పట్టుకొని అది కూడా మళ్ళీ ఊరిలో తీసుకోవడం బాగుంది. మామూలుగా సిటీలో వేరే రకంగా తీసుకోవడం కాకుండా ఒక ఊరు తీసుకొని ఆ ఊరిలో ఒక సమస్యగా తీసుకొని దాన్ని చేస్తున్న మూవీస్. ఇప్పుడు వచ్చే మూవీ ఇలాంటి మూవీస్ అన్నీ కూడా ఊరు బ్యాక్డ్రాప్లోనే చేస్తారు. ఒక ఊరుని తీసుకొని సో ఆ ఊరు పేరునే టైటిల్గా తీసుకొని, ఇప్పుడు శంబాలా అనే ఊరు దాన్ని టైటిల్గా పెట్టుకొని అట్లా విరూపాక్ష కానీ రకరకాల ఊరిని తీసుకొని చేయడం కూడా బాగుంది. ఎందుకంటే ఊరిలో తీసుకున్నప్పుడే అది ఇంకా బాగుంటుంది, అంటే ఈజీగా చేయడానికి కానీ రివీల్ చేయడం చెప్పడానికి కానీ బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే బహుశా ఊరిలాగా తీసుకొని చేస్తూ ఉంటారు. ఇంకొన్ని మూవీస్ రాజుగారి గది 2 అనుకుంటా, నాగార్జున ఉంటాడు, అలా సమంత ఉంటుంది, అది కూడా ఒక కంపారిజన్ కాన్సెప్ట్లో తీయడం జరుగుతుంది. సో అవి కూడా ఈ కోవకే చెందుతాయి అన్నమాట. అంటే కంపారిజన్ అన్నప్పుడు అక్కడ ఇంకోటితో కంపేర్ చేసుకొని వాళ్ళ మీద హేటెడా, ద్వేషమా, లేకపోతే ఎన్వి అంటారు, హేటెడ్ అని ఎన్వి కానీ పెట్టుకొని అంతటితో ఊరుకోకుండా దానికి వీళ్ళు ఒక క్రైమ్ లాగా చేయడం, వాళ్ళని ఇంకొకరిని నుంచి లాక్కోవడమా, లేకపోతే వారిని హింసించే ప్రయత్నం ఏదైతే చేసేది ఉన్నదో
అలాంటి కాన్సెప్ట్ మూవీస్ కూడా మనకు రాజుగారి గది 2 అంటే నాకు గుర్తునే చెప్తాను, ఇలాంటి చాలా వస్తున్నాయి మూవీస్. యాక్చువల్గా ఓటీటీలో అయితే ఇలాంటివి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అన్ని చూడలేదు కాబట్టి తెలియదు. సో చూసినే మాట్లాడుతున్నాం మనం. సో శంబాల మూవీ అనేది డెఫినెట్గా అందుకే ఇప్పుడు చాలామంది మెచ్చుకుంటారు, క్రిటికల్గా కూడా చాలామంది దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అండ్ కలెక్షన్స్ కూడా దాన్ని అదే విధంగా రావడం, అంటే ఎక్కువ మంది వెళ్ళడం చూడడం జరుగుతూ ఉన్నారు థియేటర్కల్గా కూడా. సో ఇలాంటి మూవీస్ ఎక్కువ రావాలన్నమాట. ఈవెన్ రీసెంట్ కూడా మనకు అఖండ మూవీ కూడా ఒక సనాతన ధర్మం గురించి ఆ కాన్సెప్ట్, అంటే ఒక దేవుడి మీద నమ్మకం ఉండడం, దాంట్లో సైన్స్తో బ్యాకప్ చేయడం, దాంట్లో ఎంతో సైన్స్ ఉందని చెప్పడం. సో ఇప్పుడు ఈ మూవీలో కూడా శాస్త్రం సైన్స్ దాంట్లో ఎంతో ఉందని చెప్పే ప్రయత్నంలో మనకి ఇప్పుడు అఖండ 2 మూవీ కానీ, అఖండ తాండవం కానీ, ఇప్పుడు వచ్చిన ఈ మూవీ, ఇప్పుడు శంబాల మూవీ కానీ ఇలాంటివి వస్తున్నాయి అనమాట. సో ఇలాంటి మూవీస్ డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఇవి సొసైటీకి ఉపయోగకరమైనవి. ప్లస్ మన ఇండివిజువల్గా ఒక వ్యక్తికి ఇండివిజువల్గా ఇట్లాంటి మూవీ చూసినప్పుడు తనలో తాను కూడా ఎటువంటి అరిషడ్ వర్గాలతోని తాను పీడించబడతా ఉన్నాడు, సమస్యకు గురి అవుతూ ఉన్నాడు, దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. మళ్ళీ వీటికి సొల్యూషన్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడికే వస్తుంది, మళ్ళీ సొల్యూషన్ వచ్చేసరికి మళ్ళీ యోగా, మెడిటేషన్, ఆసనాలు ఇక్కడికే వస్తాయి అన్నమాట. డైలీ కొద్దిసేపు మెడిటేషన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన ఇది అనేది మళ్ళీ అక్కడికే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆధ్యాత్మిక గురువులు అందరూ సొల్యూషన్ అరిషడ్ వర్గాలకి కదా వాళ్ళు సొల్యూషన్ ఇచ్చేది, అందుకే కదా అరిషడ్ వర్గాలు అదుపులో లేకుండా ఉండడం ఎంత సమస్య. కాబట్టి కొందరిని కామం పీడిస్తూ ఉండొచ్చు, కొందరిని కోపం పీడిస్తూ ఉండొచ్చు, కొందరిని కొందరికి అంటే వాళ్ళ కంటిన్యూస్ ఏమి ఉండదు, అది ఒక్కొక్క టైంలో వస్తాడు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. అట్లా మనకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది అనమాట మనుషులకు. ప్లస్ మనం ఆహార అలవాట్లు కానీ, మన ఎటువంటి సమాజంలో ఉన్న మన చుట్టూ ఎటువంటివి ఉన్నవి అనేది కానీ ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అందుకే ఒక మంచి సమాజాన్ని క్రియేట్ చేయాలంటే సెటిల్ ఆస్పెక్ట్ను మనం చూసుకోవాలి. అందుకే ప్రతి ఊర్లో ఒక టెంపుల్ ఉండి ఆ టెంపుల్ వాతావరణం ఉండడం కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నింటిలో కూడా ఇప్పుడు ఈ అఖండ 2లో కూడా ఇప్పుడు ఈ మూవీలో కూడా టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను టచ్ చేయడం జరిగింది. అట్లా టెంపుల్లో మన పూర్వీకులు ఆల్రెడీ ఒక సొల్యూషన్స్ పెట్టిళ్ళు, ఈవెన్ టెంపుల్ నిర్మాణం కూడా అందులో పెట్టిన గంట కొట్టడం కానీ అన్ని పద్ధతులు కూడా అక్కడ దేవుని విగ్రహం కానీ అవన్నీ కూడా వాటికి సైన్స్ బ్యాకప్ ఉంది. అక్కడ వెళ్ళినప్పుడు మనకు ఏ విధంగా ఒక అన్నీ కంట్రోల్ అయ్యి ఒక ప్రశాంతంగా ఉండే పరిస్థితి రావడానికి అక్కడ ఉన్న ఎనర్జీ స్పేస్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకు రకరకాల వాళ్ళు సినిమాలనే కాదు, యూట్యూబ్లో కూడా టెంపుల్స్ గురించి వీటి గురించి రకరకాల వాళ్ళు అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మంచి వీడియోలు చేస్తూ ఉన్నారు అనమాట. పిచ్చి వీడియోలు వీడియోలు కాకుండా అంటే ప్రజలను తప్పుదారి పట్టించడం, వారిలోని ఎమోషన్స్ను ఏదో దాన్ని ఏమంటారు బయటికి తీసి ఏదో గొడవలు లాంటివి నెగిటివ్ని ఎక్కువ ప్రచారం చేయడం అంటే అవి కాకుండా మంచి వీడియోలు కూడా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. టెంపుల్స్ గురించి కానీ వాటి యొక్క ఇంపార్టెన్స్ కానీ అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి కానీ ఈవెన్ ధ్యానం గొప్పతనం ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. సో అవన్నీ చూసుకుంటూ మనం పాటించాలి, ఏదైనా కూడా పాటించినప్పుడే అది మనకు తెలుస్తుంది అనమాట. పాటించకుండా తెలియదు. ఫస్ట్ చూడడం మంచిది, పిచ్చి వీడియోలు పక్కన పెట్టి ఫస్ట్ మంచి వీడియోలు చూడడం కూడా కొద్దిగా మంచిది, ఎందుకంటే అవి ఆ విధంగా తీసుకెళ్తాయి కాబట్టి. అంటే మన ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా అయితే ఉంటుందో మన ఇంటర్నల్ కూడా మన మైండ్ని కూడా ఆ విధంగా ఉంచుకోవాలి. మైండ్ని ఇంటర్నల్ కూడా ఆ విధంగా ఉంచుకోవాలంటే మనం ఎటువంటి ఇన్పుట్ ఇస్తాను, ఇవి నేను చాలా వీడియోలో మాట్లాడినా, మన మైండ్కి ఎటువంటి ఇన్పుట్ ఇస్తాను, మనం ఎటువంటి ప్రదేశాలలో ఎక్కువ ఉంటున్నాం అనేది చూసుకోవాలి. నువ్వు ఎక్కువ బార్కు ఉంటే బార్ వాతావరణమే ఉంటుంది, నీ బిహేవియర్ కూడా అదే విధంగా వెళ్తుంది, నీ ఇంటీరియారిటీ అదే విధంగా ఉంటుంది. ఒక టెంపుల్ లేకపోతే ఎక్కువసేపు నువ్వు ధ్యానంలో కూర్చున్నట్లయితే నీ ఇంట్లో ఒక ప్లేస్ని ఒక రూమ్ని మంచిగా ఒక ధ్యానాన్ని కేటాయించి అదే రూమ్లో ఒక దీపం లాంటిది పెట్టుకుని ఒక ధ్యానం చేస్తున్నట్లయితే ఏదైతే అది నువ్వు ఏది నేర్చుకుంటుంది ఒక యోగ ధ్యానం చేస్తున్నట్లయితే నీ ఇంటీరియారిటీ కూడా ఆ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా సో మనం కాన్షియస్గా ఇవి అర్థం చేసుకోవాలి. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది ప్రతి వ్యక్తి ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకొని రోజు కాసేపు జపం చేయడమా, ధ్యానం చేయడమా, నామజపమా, స్తోత్రాలు ఇవన్నీ కూడా కొద్దిసేపు చేసుకో. మీకు ఏది సూటబుల్ అయితే అది, మనకు రకరకాల పద్ధతులు ఉన్నాయి కాబట్టి అట్లా జపం నుంచి ధ్యానం నుంచి రకరకాలు ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఇతరులను కూడా ఆ విధంగా ఎంతో కొంత హెల్ప్ చేసి ఎంకరేజ్ చేసే విధంగా చేయాలన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక కాన్సెప్ట్కి ఇవన్నీ ఒకే మాటతో చెప్పాలంటే మీరు సత్వగుణాన్ని పెంచుకోవాలి, రజోతమో గుణాలు కాకుండా సత్వగుణాన్ని పెంచుకోవాలన్నమాట. రజోతమో గుణాలు అబ్జర్వ్ చేసుకొని వాటిని ఏ విధంగా అదుపులో ఉంచి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయడమా లేకపోతే అదుపులో ఉంచడం అంటే బలవంతంగా తొక్కిపెట్టడం అని కాదు. ఇప్పుడు చెప్పినట్టు రకరకాల జపాలు, ధ్యానాలు ఇవి చేయడం వల్ల అవి ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతాయి. వాటి నుంచి ఫ్రీ అయిపోయి మీలో సత్వగుణం పెరుగుతుంది. ఇప్పుడు సత్వగుణం పెరిగినప్పుడు ఇవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అన్నమాట. దీన్ని మళ్ళీ ఏదో అదుపు చేసి మళ్ళీ ఇది పెంచడం కాదు. ఇప్పుడు ఏ విధంగా అంటే
ఒక చీకటి రూమ్లో లైట్ వేసేది, చీకటిని ఏం చేయాల్సిన అవసరం లేదు. లైట్ అయితే చీకటి పోతుంది, మీరు పర్టికులర్గా చీకటితో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. చీకటితో పో అంటే పోతుంది, లైట్ వేస్తే ఆటోమేటిక్గా పోతుంది, దానికి మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు సత్వగుణాన్ని పెంచుకుంటే రజోతమ గుణాలు వెళ్ళిపోతాయి అంతే. సత్వగుణాన్ని ఎంత పెంచుకుంటా ఉంటే రజోతమ గుణాలు అంతగా వెళ్ళిపోతాయి. వాటి మీద ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఫైట్ చేసినప్పుడే మళ్ళీ కాంప్లెక్స్ అవుతుంది, మళ్ళీ కాంప్లికేట్ అయ్యి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో సత్వగుణాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, అదే సొల్యూషన్ అట్లా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా. రైట్, థ్యాంక్ యూ.